హాయ్ ఫ్రెండ్స్, బ్రెడ్స్తో చాలా క్రిస్పీగా ఉండే ఈ బ్రెడ్ పకోడా స్నాక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. షేప్ డిఫరెంట్గా ఉండడం వల్ల పిల్లలు కూడా తినడానికి చాలా ఆసక్తి చూపుతారు. మరి ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. వెల్కమ్ టు ఏఏ వండర్స్. ముందుగా 4 మీడియం సైజ్ ఆనియన్స్, 3 పచ్చిమిర్చిని హాఫ్ మూన్ షేప్లో అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకున్నాక ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల శనగపిండి, 1 కప్పు బియ్యం పిండి, 2 స్పూన్లంతా కార్న్ఫ్లోర్ వేసి వాటర్ పోయకుండానే ఫస్ట్ అంతా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ వీడియోలో నేను చూపించినట్టయితే కలుపుకోండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని 3 బ్రెడ్ పీసెస్ని తీసుకొని క్రాస్గా కట్ చేసి పెట్టుకోండి. ఇలా పూర్తిగా క్రాస్గా కట్ చేసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని ముందు చేసి పెట్టుకున్న స్టఫింగ్తో బ్రెడ్ పీస్ మొత్తం కవర్ చేస్తూ రెడీ చేసుకోండి. మీకు కొంచెం జిగురుగా అనిపిస్తే చేతిని వాటర్లో తడుపుకుంటూ అంతా కవర్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగైతే మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్రెడ్ పీస్ని మొత్తం పూర్తిగా కవర్ చేసుకుంటూ అన్నీ ఇలాగే చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం బ్యాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మీరు ముందు రెడీ చేసుకున్న బ్రెడ్ పకోడాస్ అయితే వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు కలుపుతూ 2 సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ బ్రెడ్ పకోడాస్ అయితే రెడీ అండి. వీటిని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఏఏ వండర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.